ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి ఎందుకు ఏమిటి అని ప్రశ్నించకుండా నా నుదుటిన ఉన్న పువ్వుని తాకు బిడ్డ. ఇక నీకు ఎలాంటి అదృష్టం రాబోతుందో, భవిష్యత్తులో నీ జీవితం ఎలా ఉండబోతుందో అన్నీ స్వయంగా నీ సాయి తండ్రి మాటల్లోనే తెలుసుకో అమ్మా. ఇక ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకు, ఏమాత్రం కూడా వెనకడుగు వేయకు. జాగ్రత్తగా నీ బాబా చెప్పేది విను. నీ భవిష్యత్తుని బ్రహ్మాండంగా మారుస్తాను. అలా మార్చే పూర్తి బాధ్యత నీ తండ్రిగా నాదే కదా చెప్పు. మరి ఇంకెందుకు దిగులు? ఇప్పుడే నా నుదుటిన ఉన్న ఈ పువ్వుని తాకు. నీ జీవితాన్ని కూడా 3 పువ్వులు 6 కాయల్లా సంతోషంగా ఉండేలా చేస్తాను బిడ్డ. తాకి వింటావు కదా, ఇది నీకోసమే విను తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మన కోసంగా ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారు, అసలు బాబాగారు మనకి ఏం చెప్పాలనుకుంటున్నారు, ఇలా ప్రతిదీ కూడా స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామండి. బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, చూడు బిడ్డ, ఇది ఒక సువర్ణ అవకాశం అమ్మా. అవును, వెంటనే నా నుదుటిన ఉన్న పువ్వుని తాకావు కదా. ఇక నీ బాబా నీకోసంగా తీసుకొచ్చిన సందేశం ఏంటో తెలుసుకో. నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావో ఆలోచించు. నీ కష్టాలు తీరేందుకు నువ్వు నన్ను అడుగుతున్నావు కదా. ఎందుకు బాబా ఇన్ని కష్టాలు నాకు వస్తున్నాయి, అన్నీ నాకే ఎందుకు అని బాధపడుతున్నావు కదా. అయితే ఇది నీకోసంగా తీసుకొచ్చిన నీకైన వార్త బిడ్డ. అస్సలు వదులుకోకు, ఏ మాత్రం కూడా అలక్ష్యం చేయకు, నిర్లక్ష్యం చేయకమ్మా. నీ బాబా నీ గురించే కదా, నువ్వు సంతోషంగా ఉండడం కోసమే కదా ఇంతలా తాపత్రయపడుతున్నారు చెప్పు. నువ్వు సంతోషంగా ఉండాలని, హాయిగా జీవించాలి అని నీ బాబా ఇంతలా సాయి శక్తులా కృషి చేస్తూ ఉన్నానమ్మా. నువ్వు నాపై పూర్తి నమ్మకాన్ని పెట్టుకో చాలు. నీకు కావలసిన మంచి జీవితాన్ని నేను నీకు ఖచ్చితంగా అందించే తీరుతాను బిడ్డ. ఇందులో ఏమాత్రం కూడా నువ్వు నమ్మకం కోల్పోవాల్సిన అవసరం అస్సలు లేదు. అధైర్యపడాల్సిన అవసరం అంతకన్నా లేదు తల్లి. జాగ్రత్తగా విను. నేను ఇంతలా చెబుతున్న ఎందుకు నువ్వు దిగాలుగా కూర్చొని ఉన్నావు చెప్పు. బిడ్డ, గుర్తుపెట్టుకో, నేనేం తప్పు చేశాను బాబా, నాకెందుకు ఇన్ని బాధలు, ఎవరికి నేను ఏం అన్యాయం చేశాను, ఏం పాపం చేశాను, అసలు ఈ భూమి మీదకి వచ్చిందే నాకు తెలియదే. అయినా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎన్నో రకరకాలైనటువంటి సమస్యలు, బాధలు, కష్టాలు నన్ను కమ్మేశాయి. అసలు ఈ కష్టాలన్నిటికీ కూడా కారణం ఏంటి బాబా అని నువ్వు చాలా ప్రాధేయపడుతున్నావు కదమ్మా. దౌర్భాగ్య స్థితిలో ఉన్నాను ఏంటి సాయి అని మీకు ఏమాత్రం కూడా నన్ను చూస్తే జాలి కలగడం లేదా బాబా అని నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావు కదా. ఒకటా రెండా బాబా, ఎన్నో రకాలైన కష్టాలు, బాధలు ఎన్నో ఎదుర్కొంటున్నాను. నాలో ఉన్న కాస్తపాటి ఓపిక కూడా అంతమైపోయింది. ఏం చేయాలో తెలియడం లేదు. ఎవరిని నమ్మాలి, ఏ భగవంతుని ప్రార్థించాలి, ఎవరిని మొక్కాలి, ఏ పరిష్కారం అనేది ఏమీ తెలియడం లేదు. అసలు ఏం చేస్తే నా సమస్యలు తీరుతాయి సాయి అని ఇలా నన్ను అన్నీ అడుగుతూ ఉన్నావు కదా. బిడ్డా, కాస్త నెమ్మదిగా ఉండమ్మా. నేను చెప్పేవన్నీ కూడా అర్థమవుతాయి. చూడు తల్లి, నువ్వు ప్రశాంతంగా పడుకుంటే ఒక్కసారిగా మెలకువ వచ్చి తర్వాత ఏదో అంధకారంలో ఉన్నట్లు నీకు అనిపిస్తుంది కదా. ఏదో కోల్పోయినట్లుగా, నీ చుట్టూ కష్టం నిండినట్లుగా, మనసు ప్రశాంతత లేక, నిలకడ లేక, సంతోషం లేక, ఆనందమే లేదు కదా. దుఃఖం నిన్ను వెంబడిస్తుంది కదా. దుఃఖంలోనే నువ్వు రోజుని గడిపేస్తున్నావు. ఎన్నో సంవత్సరాలు ఇలా అనుభవించావు కదా తల్లి. ఇదే కదా నీ బాధ. ఊహ తెలిసిన దగ్గర నుంచి దాదాపు ఎన్నో సంవత్సరాలుగా కష్టాల్లోనే బ్రతుకుతున్నావని నీకు కూడా తెలుసు కదా. మనిషిని కదా సాయి, నాకంటూ సంతోషం ఉండాలి కదా, నాకంటూ కొన్ని శుభవార్తలు ఉండాలి కదా
నాకంటూ ఒక జీవితం ఉండాలి, ఆనందం ఉండాలి, ప్రశాంతంగా నిద్రించాలి కదా, అందరితో హాయిగా ఉండాలి కదా, కుటుంబంతో సంతోషంగా గడపాలి కదా. ఇలా ఇవన్నీ కూడా నీకు అనిపిస్తున్నాయి కదా తల్లి. అవును బాబా, ఇలా అనిపిస్తున్నా సరే ఇన్ని కష్టాలు నాకు ఎందుకు రప్పించారు? ఎవరికి నేను ఏం అన్యాయం చేయలేదే. వీలైనంత వరకు చేతి సాయమో, మాట సాయమో నా స్తోమతకి తగ్గట్లుగా నేను చేశానే. మాట సాయం చేసి ఎంతో మందిని కూడా ఆదుకున్నాను. బాధలో మునుగుతున్న వారికి చెయ్యి అందించి ఒడ్డుకు లాగాను. ఎన్నో ఓదార్పు మాటలు కూడా వాళ్లకు అందించాను. ఎంతో కష్టం నుంచి వాళ్ళని బయటకు తీసుకువచ్చాను. నాతో కాసేపు మాట్లాడినా సరే వాళ్ళకి ఎంతో ఉత్సాహం అనేది వచ్చేలా చేశాను. కష్టమంతా కూడా వెళ్ళిపోయేటట్లుగా వాళ్ళకి హాయిగా ఉంటుంది అని నాతో చెప్పి వాళ్ళు సంతోషంగా ఉండేవాళ్ళు. కానీ నా మనసుకి మాత్రం నా కష్టం నుంచి వెళ్ళిపోయేటట్లుగా ఏ రోజు అనిపించడం లేదే. ఏంటి బాబా ఇది? రేపటి రోజైనా, రేపటి నెలైనా సరే నా కలలన్నీ నిజమవుతాయా? ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నాను బాబా. ఇకపైనైనా నా జీవితం బాగుపడుతుందా అని నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటూ నా దగ్గర బోరున ఏడుస్తూ ఉన్నావు కదా. బిడ్డా, దిగులు పడకు. ఇక నీకు అదృష్టం రాబోతుందమ్మా. నీకున్న కష్టాలన్నీ తొలగిపోయి నువ్వు సంతోషంగా ఉండబోతున్నావు. నువ్వు నన్ను బాధగా చూసే చూపులు నాకు గుచ్చుకుంటున్నాయి. ఇక రానున్న 2-3 రోజుల్లో నీ జీవితం అనేది అత్యద్భుతంగా ఉండబోతుంది. అవును బిడ్డా, ఇక గడిచిపోయిన కాలాన్ని పూర్తిగా వదిలేసేయ్. ఆశలన్నీ నిరాశలయ్యాయి కదా. ఇక ఆ నిరాశ పైన పోయిన కాలం అన్నీ వదిలేసే. నన్ను కదిలిస్తే కంట నీరు తప్ప ఏమాత్రం కూడా ఉపయోగం లేదు బాబా. ఎలాంటి లాభం లేదు. మనసంతా దిగులు, మనసంతా భారమే అని చెప్పి బాధపడిన రోజులను అన్నీ పక్కన పెట్టేసే, తుడిచేసే. ఇదిగో నీ తండ్రిని నేను చెబుతున్నాను కదా. నేను నిన్ను చూస్తున్నాను. నీలో ఉంటూనే నిన్ను చూసి ఓదారుస్తున్నాను. నువ్వు సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నాను. ఎందుకు బిడ్డా ఇంత దిగులు పడుతున్నావు చెప్పు? ఇన్ని రోజుల నుంచి నీ బాధలన్నీ వింటూనే ఉన్నాను. కానీ ఈరోజు నీ బాధల్లో లోతు ఏంటో నాకు అర్థమైందమ్మా. ఇన్ని మాటలు విన్న తర్వాత ఒకే ఒక్క విషయం నాకు బాగా అనిపిస్తుంది. నీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నావని, సంతోషం యొక్క రుచిని చూడాలి అని నువ్వు అనుకుంటున్నావు కదా. తెలిసిన దగ్గర నుంచి ఎవ్వరికి ఏ అపకారం కూడా చేయలేదని, అయినా ఇన్ని కష్టాలు పడుతున్నాను అని నువ్వు నా దగ్గర చెప్తున్నావు కదా. అయితే విను, జాగ్రత్తగా నా ఈ మాటలను చెవిన పడేసుకో. ఈ మాటలన్నింటిలో కూడా నా మీద నమ్మకం కనిపించట్లేదమ్మా. నీ మనసులో భయం, ఆందోళన, దిగులు, బాధ ఇవన్నీ నిన్ను భయపెడుతున్నాయి. ఇదిగో ఇప్పుడు నువ్వు పడుతున్న పరిస్థితి వల్ల నీకు అలా ఉండవచ్చు. కానీ నీ మాటల్లో నమ్మకం ఏమాత్రం లేదు. నా మీద నమ్మకం ఉంది అని చెప్పి ఇప్పుడు నువ్వు చెబుతున్నావు. నిజంగా నా మీద నీకు నమ్మకమే ఉంటే ఇక దిగులు పడకు. రానున్న రోజులు నీకు అద్భుతంగా ఉంటాయి. రాసి పెట్టుకో తల్లి. నేను అన్నీ కూడా జరిపించే తీరుతాను. నీ జీవితాన్ని అద్భుతంగా మార్చబోతున్నాను. ఈరోజు ముఖ్యంగా నీతో ఒక మాట చెప్పాలమ్మా. లేకపోతే నువ్వు చాలా నష్టపోతావు. ఇది బిడ్డా, ఇది నీ జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన రహస్యం. ఇన్ని రోజుల నుండి నీ బాబా సందేశాలన్నింటినీ కూడా వింటున్నావు కదా. అయితే ఈరోజు కూడా ఈ మాట విను. నీ కష్టాలు ఎలా వచ్చి వెళ్ళిపోయాయో నువ్వే చూద్దు కాని, బాధలు ఎలా నిన్ను అంటిపెట్టుకుని ఉన్నాయో చూడు. ఇది విన్న తర్వాత మనసంతా తేలిక పడుతుంది, ప్రశాంతంగా ఉంటుంది. కష్టాలన్నీ కూడా వెళ్ళిపోయి చిన్న పక్షులకి రెక్కలు వచ్చినంత ఆనందంగా ఉంటుంది. ఆకాశంలో ఎగరాలి అని నీకు అనిపిస్తుంది కూడా.
బిడ్డ గుర్తుపెట్టుకో, ఎప్పుడూ కూడా బద్ధకంగా అస్సలు ఉండద్దమ్మా. ఏ పని కూడా నువ్వు చేయలేకుండా నిస్సహాయంగా ఉన్నావు కదా, పదే పదే పడుకోవాలి, అసలు ఏమీ కూడా ఏమాత్రం అనేది ఆలోచించకుండా మౌనంగా పడుకోవాలి అని ఏమాత్రం కూడా వంట దగ్గరికి వెళ్ళాలన్నా సరే చిరాకు, ఏదైనా పని చేయాలన్నా చిరాకు, ఎవరితో మాట్లాడాలన్నా చిరాకు, ఏదో ఒళ్ళంతా బరువుగా, భారంగా, బరువుగా అనిపిస్తుంది కదా, దరిద్రం పదే పదే నోటి వెంట వస్తుంది కదా, ఎందుకు నాకు ఈ దరిద్రం, ఈ జీవితం ఏంటి ఇంత దరిద్రంగా ఉంది అని. కానీ ఎప్పుడూ కూడా దరిద్రం నిన్ను పట్టి పీడిస్తుంది, దరిద్రం నిన్ను వదలడం లేదు, దరిద్రం నిన్ను అంటి పెట్టుకొని ఉంది, నా ఇంట తాండవం చేస్తుంది అని చెప్పి రోజుకి దరిద్రం అనే మాటని ఎన్నోసార్లు నువ్వు తలుస్తూనే ఉన్నావు, చెప్పుకుంటూనే ఉన్నావు. గుర్తుపెట్టుకో, మొదట నువ్వు ఆ మాటని పక్కన పెట్టమ్మా. నీ నోటి వెంట ఆ మాటని రాకుండా కట్టిపెట్టు. అప్పుడే నీకు సగం దరిద్రం పోతుంది. నీ జీవితం నుంచి ఇక తర్వాత నిద్ర లేచిన వెంటనే ఒకటికి 2 సార్లు నీ అరచేతిని రుద్దుకొని నీ ముఖానికి అద్దుకో. నీకు ఇష్టమైన నీ సాయి రూపాన్ని తలుచుకో. నీ అరచేతిలో నీ సాయిని చూసుకో. సంతోషంగా, హాయిగా ఉండగలవు. అలా కాకుండా ఏముందులే నా ఈ జీవితం కష్టాలతోనే మొదలైంది, కష్టాలతోనే ముగిసిపోతుంది అని ఎప్పటికీ కూడా ఇలా వ్యతిరేకంగా ఆలోచించుకో తల్లి. ఎప్పుడూ కూడా మంచిగా ఆలోచిస్తూ ఉంటేనే కదా మంచి జరుగుతుంది చెప్పు. అలా కాకుండా నువ్వు నాకది జరగదు, నాకది లేదు, ఇది లేదు, నేను ఏమీ చేయలేను అని ఎప్పుడూ కూడా ఇలా వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే ఎలా చెప్పు తల్లి. అందుకే నువ్వు ఎప్పుడూ కూడా అనవసరమైన ఆలోచనలు చేయకుండా మంచిగా ఆలోచించు, మంచిగా ఆలోచించు. నాకు అంతా మంచే జరుగుతుంది, నా జీవితం అద్భుతంగా మారుతుంది అని ఇలా మంచిగా చెప్పుకోమ్మా. నీ జీవితం తప్పకుండా మారిపోతుంది. బిడ్డా, ఇలా నువ్వు ఎప్పటి నుంచి అయితే మంచిగా ఆలోచించడం మొదలెడతావో ఇక అప్పటి నుంచి నీ జీవితం అనేది చాలా స్వచ్ఛంగా, అద్భుతంగా, అందంగా, ఆనందంగా ఉంటుంది. కాబట్టి నీ సాయి మాటలను పెడచెవిన పెట్టకుండా నీ బాబా చెప్పే ప్రతిదీ కూడా నువ్వు జాగ్రత్తగా వినమ్మా. వినే తీరాలి. అప్పుడే కదా నీ జీవితం మారుతుంది. అలా కాకుండా అనుక్షణం భయపడుతూ బాధపడుతూ ఉంటే ఎలా చెప్పు బిడ్డ. ఏమాత్రం కూడా అలా ఎప్పుడూ చేయొద్దమ్మా. సంతోషంగా ఉండు. నీ బాబా ఎల్లవెల్ల నీకు తోడుగా ఉండి నిన్ను రక్షించుకుంటూ ఉంటాను కదా. ఇక నీకెందుకు దిగులు, నీకెందుకు భయం, బాధ చెప్పు. హాయిగా సంతోషంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈ రోజున బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.